ఇంటి దగ్గర దూరంగా నిల్చుని ఉన్న రఘురామ్ని అటుగా వెళ్తున్న జానకి చూస్తుంది. అదేంటి ఈయన ఈ టైంలో ఇక్కడికి వచ్చారే అని జానకి పరిగెత్తుకొని రఘురాం దగ్గరికి వస్తుంది. జానకిని చూసిన రఘురాం ఒక్కసారిగా క్షమించమని చేతులు జోడిస్తాడు. అయ్యో వద్దండి అని జానకి రఘురాం చేతుల్ని అడ్డుపట్టుకుంటుంది. జానకి నన్ను క్షమించు జానకి, నేను ఏ భర్త చెయ్యని పెద్ద తప్పు చేశాను జానకి. రోడ్లో అందరూ చూస్తూ ఉండగా నేను అందరి ముందు నీళ్లు కొట్టి నీ పసుపు కుంకాల్ని తీసేశాను జానకి. నేను క్షమించరాని తప్పు చేశాను. నువ్వు అక్కడికి చెప్తూనే ఉన్నావు నేను ఏ తప్పు చేయలేదు అని. నేనే మూర్ఖంగా అసలు నీ మాట వినిపించుకోకుండా నేను చేయరాని తప్పును చేసేశాను. ఈ రోడ్లోనే కదా నేను అందరి ముందు నీ బొట్టు చెడిపేశాను. అందుకే ఇప్పుడు నేను ఈ బొట్టుని నీకు పెడదామని ఇదే రోడ్లో పెడదామని తీసుకొచ్చాను జానకి అని రఘురాం కుంకుమ ప్యాకెట్ని చూపిస్తాడు. జానకి అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పెట్టండి అన్నట్లు చూస్తూ ఉంటుంది. అప్పుడే రఘురాం చాలా ప్రేమగా జానకి నుదుటున కుంకుమ బొట్టు పెడతాడు. దూరం నుంచి రామలక్ష్మి ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రఘురాం బొట్టు పెట్టడంతో జానకి అయితే చాలా సంతోషపడుతూ రఘురాం గుండెలపై వాలిపోతుంది. రఘురాం అయితే జానకి తలపై ప్రేమగా నిమురుతూ దగ్గరికి తీసుకొని చాలా సంతోషంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.